హాయ్ హలో అండి అందరికీ. నా పేరు శాంతి గౌతమ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను కందిపప్పు చేస్తున్నాను, మెంతాకు పప్పు అండి. దాని ప్రాసెస్ అనేది, ఒక గ్లాసు కందిపప్పు తీసుకున్నాను, ఒక 10 నుంచి 15 వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను, 4 టమోటాలు తీసుకున్నాను, ఒక 5-6 వెల్లుల్లి తీసుకున్నాను, కొద్దిగా చింతపండు, కొద్దిగా పసుపు తీసుకున్నాను, కొద్దిగా కొత్తిమీర తీసుకున్నాను, అలాగే కొద్దిగా ఉప్పు తీసుకుంటున్నానండి. ఫస్ట్ అయితే కందిపప్పు బాగా శుభ్రం చేసుకుంటున్నానండి. ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత ఇలా దీంట్లో కుక్కర్లోకి వేసుకుంటున్నాను. నెక్స్ట్ కొద్దిగా పసుపు వేసుకుంటున్నానండి. తర్వాత పచ్చిమిరపకాయలు బాగా కడుక్కోవాలండి. సరిగ్గా రావట్లేదు పచ్చిమిరపకాయలు అనేవి, అందుకే బాగా శుభ్రం చేసుకున్న తర్వాత మనం కారం ఎంత తినగలం అంత మాత్రమే వేసుకోవాలి. మేము మీడియంగా తింటాం కాబట్టి ఒక 10 నుంచి 15, 12 ఆ మధ్యలో వేసుకుంటున్నాను. తర్వాత నేను ఒక 7 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. చింతపండు కొద్దిగా, టమోటాలు వేసుకుంటాను కాబట్టి దానికి సరిపడా కొద్దిగా చింతపండు అనేది వేసుకుంటున్నానండి. టమోటాలండి బాగా కడుక్కున్న తర్వాత నేను ఇలా ఉప్పులు అనేది వేసుకుంటున్నాను. టమోటాలు ఈ మధ్య సరిగ్గా రావడం లేదు, లోపల చిన్నగా డ్యామేజెస్ అనేవి వచ్చినాయి. సో అందుకనేసి నీట్గా కట్ చేసుకొని ఇలా ముక్కలు వేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మెంతాకు అండి. మెంతాకు అనేది ఒక 2-3 టైమ్స్ అన్నా కూడా సరిగ్గా క్లీన్ చేసుకోవాలి. ఇందులో మట్టి ఎక్కువ ఉండడం వల్ల సరిగ్గా పోదు కాబట్టి మనం బాగా ఇలా చేత్తో బాగా నిలిమేసి ఒక 2-3 టైమ్స్ బాగా క్లీన్ చేసుకుంటే ఆకు అనేది బాగుంటుంది. ఇందులోకి నేను కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తున్నానండి, మంచి స్మెల్ రావడం కోసం. తర్వాత ఒక చిన్న ప్యాన్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ హీట్ చేయాలి. ఇలా హీట్ చేసిన తర్వాత మంచిగా కడుక్కొని పెట్టుకున్న ఆకు అనేసి పెన్లో మంచిగా డిప్ చేయాలండి. ఎందుకంటే ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఒక 2-3 డేస్ అయినా కూడా ఫ్లేవర్ అనేది పోదండి, మంచిగా పప్పు అనేది చెడిపోకుండా ఉంటుంది అనమాట. ఇలా మంచిగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా ఈ విధంగా. ఒక 2-3 మినిట్స్ అనేది ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి వేసేస్తామండి. ఇలా ఆకు అనేది వేయించుకోవడం వల్ల చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇందులోకి రుచికి పడా రాళ్ళ ఉప్పు వేస్తున్నానండి. రాళ్ళ ఉప్పు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఫైనల్లీ కొద్దిగా ఆయిల్ వేస్తున్నానండి. ఫైనల్లీ కుక్కర్కి ఇలా మూత పెట్టేస్తున్నాను. విజిల్స్ అనేవి మన ఇష్టం అండి. కొంతమంది ఒక్కొక్కలాగా విజిల్స్ అనేవి ఇచ్చుకుంటే ఒక 3 ఇచ్చుకుంటారు, కొంతమంది 4-5 అలా ఇచ్చుకుంటారు. నేనైతే ఒక 4 విజిల్స్ వరకు ఇస్తున్నాను. ఇంకా మీరు ఎన్ని ఇస్తారనేది అది మీ ఇష్టం. 4 విజిల్స్ వచ్చేసాయండి. నెక్స్ట్ పోపు వేసుకుందాం. పోపుకి కావాల్సిన పదార్థాలు కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు, 2 రెబ్బల కరివేపాకు, 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఒట్టి మిరపకాయలు ఆప్షనల్ అండి. కారం ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు వేసుకోవచ్చు, తక్కువగా మీడియంగా ఉండే వాళ్ళు రిమూవ్ చేసేయచ్చు. చూసారు కదండి, ఫైనల్లీ ఇలా అయిపోయింది. పప్పును మొత్తం మ్యాష్ చేసుకోవాలి. ఒక 2-3 టేబుల్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ బాగా హీట్ అయ్యే వరకు ఉండి పోపు వేసేసానండి. అలాగే వెల్లుల్లి కూడా వేసేసాను. వెల్లుల్లి కొద్దిగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారు కదా, లైట్ గోల్డెన్ కలర్ వచ్చేస్తాయి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి, కరివేపాకు రెబ్బలు, వెల్లుల్లి రెబ్బలు బాగా వేగాక కరివేపాకు 2 రెబ్బలు వేసి బాగా వేయించుకోవాలి. చూసారు కదండి, ఫైనలీ ఇలా మంచిగా వేగిచ్చేసింది. తర్వాత చూసారు కదా, ఫైనల్లీ అయితే పప్పు రెడీ అయిపోయిందండి. ప్లీజ్ నా ఛానల్ని వాచ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.